వెల్కమ్ టు విజన్ 5 టీవీ. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేకాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్స్ అవార్డు పునఃప్రారంభం ఘనంగా ప్రకటించింది. బీసీసీఎల్ ద్వారా ఓటీటీ ఎడిషన్స్తో అవార్డు ప్రకటనకు సంబంధించిన కార్యక్రమాన్ని ముంబైలో శుక్రవారం జూన్ 28న ప్రారంభించింది. ఈసారి మొట్టమొదటిసారిగా ఓటీటీ విభాగంలోనూ అవార్డులను అందించినట్లుగా వెల్లడించింది. భారతీయ ఆన్లైన్ మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లోనే ప్రీమియర్ అవుతున్న హిందీ సినిమాలు, వెబ్ సిరీస్కు గాను అవార్డులు అందించింది. నటన, కథాంకం, సాంకేతిక నిపుణులు, సంగీతం తదితర విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి టోఫీ అవార్డులు అందించబోతున్నారంట. కిందటి ఏడాది 2023 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు గాను ఈ అవార్డులను ప్రకటించుకున్నారు. ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో బెన్నెట్ కోల్మాన్ కంపెనీ లిమిటెడ్ బీసీసీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివకుమార్ సుందరం ఈ అవార్డులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, రాయ్పూర్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ గిఫ్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శిబాశిష్ సర్కార్ సహా పలువురు సినీ సంఘ ప్రముఖులు పాల్గొన్నారు. భారతీయ వినోద రంగంలో డైనమిక్ పరిణామాన్ని గురించి ప్రస్తావిస్తూ వక్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్స్ అవార్డ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరో నుంచి అవార్డుల వేదికను ఆవిర్భవించింది. ఈ సంవత్సరం స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పెరుగుతున్న ప్రాముఖ్యతను గురిస్తూ హిందీ ఓటీటీ ఎడిషన్ ప్రారంభించింది. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రొడ్యూసర్ గిఫ్ట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో పగడ్బందీ ఓటీటీ ప్రక్రియ ద్వారా మేము ఓటీటీ 28 విభాగాల్లో అవార్డులను అందజేస్తాం, సిఇఓ శివకుమార్ సుందరం చెప్పారు. ప్రొడ్యూసర్స్ గిఫ్ట్ ఆఫ్ ఇండియా సభ్యులతో కూడిన జ్యూరీ అకాడమీ వివిధ అవార్డుల కేటగిరీలపై ఓటింగ్ నిర్వహిస్తానని అధ్యక్షుడు శిబాశిష్ సర్కార్ తెలిపారు. ఓటీటీ అవార్డులతో భాగస్వామిగా ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డులను ఈ ప్లాట్ఫామ్లో ప్రమాణాలను చేసేందుకు తోడ్పడుతుందని ఆయన వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ రాణి, సుజిత్ సర్కార్, సమీర్ నాయర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, నిఖిల్ అద్వానీ, ఆనంద్ ఎల్ రాయ్, గుర్నీత్ మోంగా కపూర్, రవీనా టాండన్, మధురిత ముఖర్జీ తదితర సినీ రంగ ప్రముఖులతో కూడిన సలహా మండలి టోఫీ అవార్డులను మార్గదర్శకం చేస్తుంది.